ఎంతో పవిత్రంగా హిందూ సాంప్రదాయంలో మొదటిగా పూజించే వినాయక గణపతి నేడు భక్తి శ్రద్ధలతో పూజించబడి 11 రోజులు ఎంతో పవిత్రంగా హిందూ సాంప్రదాయంగా పూజించబడి నేడు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా సోమశిల కృష్ణానది ప్రాంతానికి భక్తులు భక్తాదులు తమ వినాయకుని తీసుకొని సోమశిల సప్తనదుల గంగమ్మ ఒడిలో చేర్చడానికి వచ్చారు. మరి ఇక్కడే కాదు, మొదటి నుంచి అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాం. వినాయక నిమజ్జనానికి భక్తులకు వినాయక మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక విధాలుగా చర్యలు తీసుకున్నాము, ఏర్పాట్లు కూడా చేశామని అధికారులు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఎలాంటి ఘటనలకు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్తున్నారు. మరి గత కొన్ని రోజుల నుంచి కృష్ణానదిలో నిమజ్జనానికి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, వినాయక మండపాల నిర్వాహకులు వస్తున్నారు. ఇగో చూస్తున్నాం కదా, ఇక్కడ వినాయక మండపాల చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చారా, దగ్గర నుంచి వచ్చారా, ఎలా ఉంది ఇక్కడ మీకు నిమజ్జన గ్రామం? మేము కానుకుంట గ్రామము, మడదల మండలం, సంగారెడ్డి డిస్టిక్. నియర్ బై హైదరాబాద్ కు దగ్గరలో ఒక 30 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది కానుకుంట విలేజ్. అక్కడ నుంచి వస్తున్నాము. నవరాత్రులు పూర్తి చేసుకొని గణేష్ నిమజ్జనము గంగమ్మ ఒడిలోకి చేర్చాలని ఇక్కడికి వచ్చినాము. సోమశిల వద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ అనుకున్నాము. ఈ ఇయర్ వీలు పడింది. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చాము మేము సోమశిల. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది భక్తులు చెప్తున్నారు, ఎంతో దూరం నుంచి సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి సోమశిల కృష్ణానది గంగమ్మ ఒడిలో మహాగణపతిని చేర్చబోతున్నారు. ఈ విధంగా వాళ్ళు నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు. అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఔట రాజశేఖర్, క్యూ న్యూస్, సోమశిల కృష్ణానది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsADS@gmail.com ను సంప్రదించండి.